హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జేసీఎంఎన్ కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు ఏ వీడియోతో మీ ముందుకు వచ్చేసానో అర్థమైపోతుంది కదా. అవునండి, నా గోల్డ్ కలెక్షన్ చూపించబోతున్నాను. లైట్ వెయిట్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ చూపిస్తాను. చూడండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ డిజైన్ చూపిస్తున్నాను. ఇది చాంద్బాలి వితౌట్ స్టోన్స్ అన్నమాట. లైట్ వెయిట్లో చాలా బాగుంటుంది. 2 తులాల కంటే కూడా చాలా తక్కువ, కొద్దిగా తక్కువ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది డిజైను. ఫ్లవర్స్ వచ్చి చిన్న బుట్టలాగా కింద పోగులకు ఇస్తారు కదా, పిల్లలకి పెడతారు కదా, అలాంటి బుట్ట కింద ఇచ్చినారనమాట. ఓన్లీ గోల్డ్తోనే చేసిన గోల్డ్ చాంద్బాలి ఇయర్ రింగ్స్ అనమాట. చాలా పెద్ద సైజే ఉంటాయి, అంటే మరీ పెద్దగా ఉండవు, చిన్నగా ఉండవు, చాలా బాగుంటాయి పెట్టుకుంటే. ఓన్లీ టోటల్ గోల్డ్తో చేపించిన డిజైన్ అనమాట. ఇది బుట్టాలు, ఇది కూడా వితౌట్ స్టోన్స్ అండి. ఇది కూడా 2 తులాస్కి అంటే కొంచెం తక్కువగా ఉంటుంది. చాలా బాగుంటాయి. ఈ డిజైన్ కూడా బుట్టా డిజైను చాలా బాగుంటాయి, పెద్ద సైజులో వస్తాయి. వీడియోలో కంటే కూడా రియల్గా డిజైన్ చాలా సూపర్గా ఉంటుంది. ఎక్కువ 2.5-3 గ్రామ్స్లలో 3 తులాస్లలో పెద్ద పెద్ద బుట్టాల్స్ వస్తాయి కదండి, బుట్టలు. అది కాకుండా కొంచెం 2 కంటే కొంచెం తక్కువ వరకు పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇది డిజైన్ ట్రై చేయండి. ఇదైతే ఆసమ్ బ్రాస్లెట్స్ అండి, మా పిల్లలవి. ఇద్దరికి కొంచెం సేమ్గా ఉండేటట్లుగా తీసుకున్నామన్నమాట. బ్రాస్లెట్ తులం కంటే కొంచెం అటు ఇటు ఉన్నదన్నమాట వెయిట్. చూడండి, ఇది కొంచెమే డిఫరెన్స్ ఉందన్నమాట. స్టోన్స్ తోటి ఉండాలి, మొత్తం ప్లెయిన్గా ఇష్టపడరు కదా పిల్లలు, అందుకని ఈ డిజైన్స్ తీసుకున్నామన్నమాట. ఇదేమో చైన్ అన్నమాట, మా వారి చైన్ అన్నమాట. చాలా బాగుంటుంది ఇది కూడా. దీని వెయిట్ అంత ఐడియా లేదండి. ఇదేమో బ్రేస్లెట్, దిల్ షేప్ వచ్చి ఉంటుందన్నమాట. బ్రేస్లెట్ చాలా బాగుంటుంది. ఇది కూడా 1.5 తులా ఉండొచ్చు మేబీ. చూడండి డిజైన్ ఎంత బాగుందో, చాలా బాగుంటుంది. ఇదేమో చైన్ అనమాట మా పాపది. ఇది ఓన్లీ తులం చైన్ అనమాట, కానీ పెద్ద సైజులో డిజైన్ అనేది పెద్దగా కనిపిస్తుంది అనమాట. ఈ డిజైన్ లైట్ వెయిట్గా అనిపిస్తుంది, పెద్దగా అనిపిస్తుంది. దానికి డాలర్ వచ్చిందనమాట. ఇది వచ్చేసి షార్ట్ నల్ల పూసలు, మధ్యలో గోల్డ్ బాల్స్ అనేవి రాలేదు, కాకపోతే ఈ స్టోన్స్ డైమండ్ స్టోన్స్ అన్నమాట. లాకెట్ నచ్చి చాలా బాగా ఉందనేసి తీసుకున్నామన్నమాట. ఎన్ని బ్లాక్ బీడ్స్ ఉన్నా సరిపోదు అనిపిస్తుంది కదా, ఏది చూస్తే అది వేసుకోవాలి. డైలీ యూస్కి కానీ డ్రెస్సెస్ మీదకి, శారీస్ మీదకి కూడా చాలా బాగుంటాయి కదండి. చూడండి ఎంత బాగుందో. గోల్డ్ బాల్స్ అయితే మధ్య మధ్యలో లేవు, కాకపోతే లైట్ వెయిట్లో 2 లైన్స్ వచ్చి చాలా బాగా అనిపించింది, అందుకే తీసుకున్నాను. ఇది చిన్న చైన్ అనమాట, నెక్ వరకే వచ్చేస్తుంది. డైలీ యూస్కి కానీ మామూలుగా తాళి చైన్ వేస్తాం కదా, దాంతోపాటు వేసుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇదేమో కడ బ్యాంగిల్, రూబీ గ్రీన్ స్టోన్స్ మళ్ళీ వైట్ స్టోన్స్తోని చేయించుకున్నాను. 15 గ్రామ్స్ కంటే ఏమంటారు, తులం కంటే కొంచెం ఎక్కువ ఉందన్నమాట. ఇవి రింగ్స్ అండి. రింగ్స్ అయితే ఎన్ని రింగ్స్ ఉన్నా ముత్యము, వైట్ స్టోను, గ్రీన్ స్టోను, పింక్ స్టోను, ఇవైతే ఎప్పుడు ఎవర్ గ్రీను, ఎవరికైనా ఇష్టపడతారు కదండి. ఈ గ్రీన్ స్టోన్ది అయితే లైట్ వెయిట్లో చాలా సూపర్గా ఉంటుంది. ఎప్పుడు కూడా అంటే రఫ్గా అనిపించదు అనమాట డిజైన్. ఇది ఇంకొక గ్రీన్ స్టోన్ మా పాపది. ఇదేమో వైట్ స్టోన్స్ అన్నీ కలిపి ఉన్నాయన్నమాట. కపుల్ రింగ్స్గా పెట్టుకుంటారు కదా అట్లా. ఇది వైట్ స్టోన్, వైట్ స్టోన్లోనే 2 డిజైన్స్ ఉన్నాయన్నమాట. ఇది ప్లెయిన్ రింగ్, మ్యారేజ్కి పెడుతుంటారు కదా అలాంటి రింగ్ అనమాట. ఇది కూడా ప్లెయినే, కాకపోతే చిన్నగా డిజైన్ వచ్చిందనమాట, వాటి మీద షైనింగ్ వస్తుంది. ఇదేమో ఇంకొక ముత్యంది వైట్ స్టోన్, ఏమి సింపుల్ డిజైన్ అనమాట. ఇవి చిన్న పిల్లల రింగ్స్ పెడుతూ ఉంటాం, ఇవి పోతూనే ఉంటాయి కదండి ఎక్కడ పడితే అక్కడ ఎక్కువ శాతము, అందుకని ఏదో అట్లా రెగ్యులర్ యూజ్ కానీ యూజ్ చేస్తుంటాం అన్నమాట. ఇవేమో టాప్స్ చాలా సూపర్గా ఉంటాయండి. ఇవి
అందుకే మెమరబుల్గా అట్లనే ఉంచేసుకున్నాను అనమాట. ఓల్డ్ డిజైన్ అని కాదు. ఇది పెండెంట్. ఇవేమో సైడ్ టాప్స్ ఉంటాయి కదా, అట్లా చిన్నగా ఉంటాయి కానీ చాలా సూపర్గా ఉంటాయి. ఇవి గిఫ్ట్ ఇచ్చిండ్రు అనమాట, మ్యారేజ్ డే గిఫ్ట్. ఇవి కాకుండా ఇంకొక చిన్న పీకాక్తో కూడా ఉంటాయి అన్నమాట సైజు, అవి చూపిస్తాను తర్వాత. చూడండి, ఇదేమో 3 స్టెప్స్ చంద్రహారం లాంటి డిజైన్, కాకపోతే మీడియం సైజు వస్తుంది. మీడియం సైజు అంటే వాటి పైనకి బుట్టలు ఈ విధంగా ఉన్నాయన్నమాట, ప్లెయిన్ బుట్టలు. నెమలిలాగా వచ్చేసి మొత్తం ప్లెయిన్ బాల్సే ఉన్నాయి, గోల్డ్ బాల్సే ఉన్నాయన్నమాట. చాలా బాగుంటాయి, పెద్ద సైజుగా ఉండవు. కాలేజ్ గోయింగ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట అకేషనల్గా. దీనికి 3 స్టెప్స్ వచ్చింది చైను. నెక్స్ట్ పక్కన పెండెంట్ కూడా వచ్చింది, ఇంకా క్లియర్గా కూడా చూపిస్తాను. ఇందులో కూడా 3 కలర్స్ స్టోన్స్ ఇచ్చినాము, చాలా బాగుంటుంది. సింపుల్గా ఒక్కటి వేసుకొని ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలా సూపర్గా ఉంటుంది అనేసి ఈ మోడల్ చేయించుకున్నాను అనమాట. అరౌండ్ ఇది 3 చేంజ్ ఉంటుండొచ్చు, అంటే 3 తులాలు పైన అటు ఇటు ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. బ్యాక్ చైన్ హెవీగా అనిపించదు, మంచిగా ఉంటుందని డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకొక గ్రీన్ స్టోన్ రింగ్ చూపిస్తాను చూడండి. 2 ఉన్నాయి కానీ 2 కొంచెం చేంజ్ డిజైన్స్తో ఉంటాయన్నమాట. ఓన్లీ స్టోనే ఎలివేట్ అయ్యేటట్లు డిజైన్ చేయించుకున్నాను. ఇది వచ్చేసి లాంగ్ నల్ల పూసలు, ఓల్డ్ డిజైన్ ఉండాలనేసి ఈ విధంగా చేయించుకున్నాను అనమాట. వాటిపైకి ఇయర్ రింగ్స్. ఇది ఇనామిల్తోని వచ్చిందనమాట, పెట్టుకుంటే చాలా లుక్గా ఉంటుంది, దిల్ షేప్ లాగా ఉంటుంది, చాలా సెట్ అయిపోతుంది దీనికి అనేసి చేయించుకున్నాను. లాకెట్ చూడండి ఈ విధంగా వస్తుంది అనమాట. ఓన్లీ 2.5 ఉందన్నమాట దీని వెయిట్. చాలా బాగుంటుంది, డైలీ యూస్కి అంటే రెగ్యులర్ యూస్కి పనికొస్తుంది. డైలీ అంటే ఇంట్లో వేసుకొని ఉండొచ్చు, ఉండకపోవచ్చు. శారీస్ పైకి అయితే లాంగ్ లేకపోతే బాగుండదు కదా అనేసి కొన్నిటి మీదకి లాంగ్ చైన్ అనమాట, అది లాంగ్ బ్లాక్ బీడ్స్ చైన్ అనమాట. మధ్యలో ఇలాంటి ఇవి నచ్చి చేయించుకున్నాను అనమాట. అంటే ఓల్డ్ డిజైన్ ఉండే, ఓల్డ్ మోడల్, కాకపోతే ఇవి బాగా అనిపించినాయి నాకు, అందుకని ఈ రకంగా చేయించుకున్నాను. మధ్యలో మళ్ళీ గోల్డ్ బాల్స్ వచ్చినాయి అనమాట, కొంచెం గట్టి గోల్డ్ బాల్స్. ఎలా ఉంది నల్ల పూసలు? ఏం నచ్చిందో కూడా కామెంట్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇవి సైడ్ కాదండి, సింగిల్ ఇయర్ టాప్స్ ఉంటాయి కదా, ఇందులో కూడా మా పిల్లలకు చేయించినామన్నమాట. చాలా సూపర్గా ఉంటాయి. ఇవేమో కొంచెం పెద్ద సైజు టాప్స్, చాలా బాగుంటాయండి. చుట్టూ గోల్డే వచ్చేసి మధ్యలో ఒక ఓన్లీ గ్రీన్ స్టోన్ ఇచ్చినామన్నమాట. మా అక్క టాప్స్ అనమాట ఇవి డైలీ యూజ్ ఇయర్ టాప్స్, అంటే ఇయర్ రింగ్స్. ఇదండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది పీకాక్ లాగా సైడ్ టాప్స్ అనమాట. ఇవి ముత్యం తోటి చేయించినాను. ముత్యము దండ ఉందన్నమాట, నెక్ సైజ్ వరకే. వాటి మీదకి మ్యాచ్ అయ్యేటట్లుగా పర్ల్ టాప్స్ చేయించినాను అనమాట, హ్యాంగింగ్. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. కుకింగ్ వ్లాగింగ్ వీడియో చేస్తుంటాను, JCMN కుకింగ్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పార్ట్ 2 వీడియో కూడా రాబోతుంది. నా ఛానల్ని